కూడా చాలా స్పష్టంగా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి విషయంలో ఈ కేసులు త్వరితగతిన విచారించాలని చెప్పారు. సో ఈ కేసుల కంటే కొన్ని కేసుల్లో ప్రత్యేక న్యాయస్థానాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం కొందరి కేసుల విషయంలో. సో ఇక్కడ రోజువారీ వల్ల ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో అసలు స్పెషల్ కోర్టే ఏర్పాటు చేస్తే ఇంకొంచెం వేగంగా జరిగేటువంటి పరిస్థితి రాబోతోందా? సో దీంతో పాటు ఇక్కడి నుంచి మార్చాలని కూడా మీరు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది, ఎందుకంటే తెలంగాణ నుంచి కాకుండా మరొక చోటకు కూడా అని చెప్పి. అంటే అప్పుడైనా తొందరగా అవుతుంది, ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉందేమో అన్న అనుమానంతో. ఎందుకంటే మరి బెయిల్ రద్దులో కూడా కొంచెం ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా కాస్త మద్దతు ఇచ్చారేమో అన్నట్టుగా అనిపించి మరి ఆ రకంగా అభ్యర్థించడం జరిగింది. బట్ మార్చకపోయినా ఎక్స్పిరేట్ చేయాలి, తొందరగా స్పీడప్ చేయాలి ఆ ప్రొసీజర్ ని. ఎందుకంటే సుమారు పర్సనల్ అపియరెన్స్ నుంచే నేను కేసు వేసే నాటికే ఒక 1170 సార్లు ఆయన అన్ని కేసులు కలిపి, అంటే సుమారు 11 కేసులు ఉన్నాయి కదా, అన్ని కేసులు కలిపి ఆయన అన్ని మార్లు ఒక 1100 చిల్లర చిలుకు వాయిదాలు అడగడం జరిగింది. ఆ తర్వాత కూడా అదేసి కూడా నాకు ఆల్మోస్ట్ 9-10 నెలలు అయిపోయింది. సో మరి ఈ సంవత్సరంలో మరి ఇంకొక 200-300 వాయిదాలు ఉండి ఉంటాయి. అన్ని వాయిదాలు జనరల్ గా ఎవరు సో ఇచ్చారు కాబట్టి దాన్ని నేను ప్రశ్నించడం జరిగింది. రైట్. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దొంగకున్నట్టు ఆ లాయర్ గారు వెళ్ళి, సార్ కేసు పెట్టిన ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి సార్ అని చెప్పి ఏదో మీ మీద కూడా సిబిఐ కేసులు ఉన్నాయి అని చెప్పి వాదించినట్టు. అవును, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటప్పుడు కంప్లైంట్లు అతను ఇన్ఫ్లుయెన్స్ చేసి 24 గంటల్లో ఏదో చర్చలు గిచ్చలు చేయించాడు ఆయన. సరే ఏదో హైకోర్టులో వాళ్ళు ఏదో స్టే వచ్చింది. సరే అతని సంగతి మాట్లాడదా అంటే అది మా లాయర్ గారు కూడా ఇమీడియట్ గా చెప్పాడు. అంటే మీకు మేము ఇచ్చిన మెసేజ్ మీద కాకుండా మీ ఫోకస్ అంతా మెసెంజర్ మీద ఉంది, ఆల్ త్రూ కంటెంట్ గురించి మాట్లాడరు నాయన అని చెప్పి చెప్పడం జరిగింది. కొంచెం ఉడుకుపోతనంగా ఉంది వాళ్ళ వాదన. ఓకే, ఏం జరగదు సార్ అంటే ఇవాళ మరొకసారి స్పష్టం చేశారు కాబట్టి సంజీవ్ ఖన్నా గారు కూడా చాలా క్లియర్ చేశారు. ఏం కావచ్చు అనుకుంటున్నారు? అంటే ఎంతో కొంత వేగం అయితే పుంజుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా. ఎందుకంటే ఇవాళ ఈ మాట చెప్పిన జడ్జి గారు రేపు నవంబర్ 8న చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సుప్రీంకోర్టుకి. సో అంచేత